అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఒక భారీ జలకిచ్చారు. ఆ జలకేందంటే రేవంత్ రెడ్డి తోటి మాకు సంబంధం లేదన్నట్టు వివరిస్తారు కాంగ్రెస్ పార్టీ మంత్రులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైనా ప్రెస్ మీట్ పెడితే, రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ పెడితే, రేవంత్ రెడ్డి మీటింగ్ పెడితే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, బలంగానే మాట్లాడుతున్నాడు. ఆ మాటలలో రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిడుతున్నాడు, బీఆర్ఎస్ వాళ్ళని తిడుతున్నాడు, కేటీఆర్ని తిడుతున్నాడు. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఏం కథ అనేది రేవంత్ రెడ్డి విమర్శలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అంటే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి అవకాశం ఇస్తలేడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ని ఎందుకు తిడుతున్నాడు, రీజన్ ఏంటంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ పుంజుకున్నదంటే పక్కా మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఇంకా బీఆర్ఎస్ పార్టీ పుంజుకోవడానికి అవకాశం ఇవ్వద్దు. బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అయితే బొందబెట్టినామో అదే విధంగా ఖతం చేయాలి. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పైకి లేచిందనుకో కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అవుతుంది అనేది రేవంత్ రెడ్డి ఒపీనియన్. అందుకే రేవంత్ రెడ్డి పొద్దుగాల లేస్తే బీఆర్ఎస్ పార్టీని తిట్టుడు, కేసీఆర్ని తిట్టుడు, కేసీఆర్ని విమర్శలు చేసుడు. వాస్తవానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఊకే తిట్టాడు. ఇప్పుడు కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అంటే రేవంత్ రెడ్డిని తిట్టలే, అంటే బీజేపీ పార్టీ లీడర్లను తిట్టలే ఎక్కడ కూడా. సో ఎక్కడ కూడా కేసీఆర్ అంటే ప్రతిపక్షంలో విమర్శలు చేయలే. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం పని జరిగింది, ఏం కథ, ఏ నియోజకవర్గానికి ఏం వచ్చినాయి, ఎన్ని పథకాలు వచ్చినాయి, కేసీఆర్ ఏం చేసింది ఏందనేది కేసీఆర్ చెప్పేటోడు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలు మీటింగ్లు పెడితే ఖచ్చితంగా కేసీఆర్ తిట్టుడు, ప్రతిపక్ష పార్టీలను తిట్టడానికి రీజన్ ఏంటంటే రేవంత్ రెడ్డి మాస్ లీడరు. సో జనాలు కూడా రేవంత్ రెడ్డి ఎందుకు తిడతలేడు కేసీఆర్ను ఒక మాట ఎందుకంటలేడని జనాలు కూడా కొంత చూస్తారు, ఎదురు చూస్తారు. సో రేవంత్ రెడ్డి ఏమనుకుంటారంటే నేను కేసీఆర్ని తిడితేనే జనాలు అబ్బా మా రేవంత్ సూపర్ గ్రేట్ అనుకుంటారని చెప్పి రేవంత్ రెడ్డి తిడతాడు. కానీ రేవంత్ రెడ్డి తిట్టడము, రేవంత్ రెడ్డి మాట్లాడము, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అన్నీ కూడా కొంత రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మారినాయి. ఎందుకంటే పొద్దుగా లేసే రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ని తిట్టుడు, పెద్ద మనిషిని పట్టుకొని తిట్టుడు ఏంది, ఉద్యమకారుని పట్టుకొని తిట్టుడు ఏంది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి లేదు కదా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కదా, ఇంకా కేసీఆర్ని తిడుతుండే ఏందని చెప్పి జనాలు కూడా కొంత రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నటువంటి మాట వాస్తవం. దీంట్లో రియాలిటీ తెలుసుకోవాలి మనం. ఇప్పుడు ఏంది రేవంత్ రెడ్డి తిట్టడానికి రీజన్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ లేవద్దు అనేది రేవంత్ రెడ్డి బాధ. ఊకే బీఆర్ఎస్ పార్టీని తిట్టుకుంటా, బీఆర్ఎస్ పార్టీని విమర్శలు చేసుకుంటుంటే బీఆర్ఎస్ పార్టీ వల్ల కాళేశ్వరం కూలిపోయింది, బీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేసింది, బీఆర్ఎస్ పార్టీ రోడ్డు స్కామ్ చేసింది, బీఆర్ఎస్ పార్టీ శాండ్ స్కామ్ చేసింది, బీఆర్ఎస్ పార్టీ అట్లా అవినీతికి పాల్పడ్డది, ఇట్లా అవినీతి పాల్పడ్డది అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటుంటే జనాలు కూడా అరే బీఆర్ఎస్ పార్టీ ప్రమాదకరమైన పార్టీ ఓటేయొద్దని అనుకొని మళ్ళీ బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ ఓటేస్తారేమో అనేది రేవంత్ రెడ్డి ప్లాన్. ఇది వాస్తవానికి రియాలిటీ. రేవంత్ రెడ్డి అదే అనుకుంటాడు. అయితే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ని ఉద్దేశించి మాట్లాడిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే బీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇవాళ భారీ బహిరంగ సభ పెట్టి కేటీఆర్నో కేసీఆర్ తిట్టిండనుకో, రేపు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డిని తిడుతున్నారు. అయితే తిట్ల కార్యక్రమం నడుస్తుంది. ఇవాళ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వాళ్ళని తిడితే రేపు బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డిని తిడుతున్నారు. అయితే ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు, మీకు ఎగ్జాంపుల్ చెప్తా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉంటుండే. అంటే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవిలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుండి. అయితే కేసీఆర్ పబ్లిక్ మీటింగ్ అయిపోయిన తర్వాత, కేసీఆర్ పబ్లిక్ మీటింగు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి ఏం చేసేటోడు, కేసీఆర్ని తిట్టేటోడు. కేసీఆర్ మొత్తం అబద్ధాలు చెప్తున్నాడు, కేసీఆర్ నియోజకవర్గాలలో ఏం చేయలేదు, తెలంగాణ నాగం చేసిన, అప్పుల పాలు చేసిన, ఖతం చేసిందని చెప్పి రేవంత్ రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రి కాకంటే ముందు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్ అయిపోయినాక, మీటింగ్ అయిపోయినాక రేవంత్ రెడ్డి కేసీఆర్ విమర్శలు చేస్తాడు. విమర్శలు చేసిన తర్వాత ఇటు మళ్ళా కేసీఆర్కి సంబంధించినటువంటి ఎవరైతే బ్యాచ్ అంటే మంత్రులైనా బీఆర్ఎస్ పార్టీ మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, ఎమ్మెల్సీలైనా, బీఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్స్ అయినా మళ్ళీ రేవంత్ రెడ్డిని తిట్టేటోళ్ళు. అంటే ఇట్లా జరుగుతుండే. మీరు మా ముఖ్యమంత్రిని పట్టుకొని ఎందుకంటారు, కేసీఆర్ మా ముఖ్యమంత్రి ఆయనను పట్టుకొని నువ్వు రేవంత్ రెడ్డి ఎందుకు తిడుతున్నావు, రేవంత్ రెడ్డి ఓటుకు నోటుకు దొరికిండు, రేవంత్ రెడ్డి ఇట్లా తప్పు చేసిండు, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండో అర్థమైతలేదు, రేవంత్ రెడ్డి అది ఇది అని చెప్పి రకరకాలుగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మళ్ళీ రేవంత్ రెడ్డి కౌంటర్ అటాక్ చేసేటోళ్ళు, రేవంత్ రెడ్డి విమర్శలు చేసేటోళ్ళు. రేవంత్ రెడ్డికి ఎక్కడ సంధి ఇయ్యలే. రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిడుతుంటే బీఆర్ఎస్ వాళ్ళు మూకముడిగా రేవంత్ రెడ్డి పైన మళ్ళా ప్రెస్ మీట్లు పెట్టి దాడి చేసేటోళ్ళు, కౌంటర్ అటాక్ చేసేటోళ్ళు. ఇంకా రేవంత్ రెడ్డి ఆయన మళ్ళీ మాట్లాడేదేదో మాట్లాడేటోడు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఏంది పరిస్థితి,
ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిడితే కేసీఆర్ మంత్రులు, కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ మళ్ళీ రేవంత్ రెడ్డిని తిట్టేటోళ్ళు. ఇవాళ ఏది తెలంగాణలో పరిస్థితి? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, సీన్ రివర్స్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ప్రతిపక్షంలో ఉంది, కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లీడర్లు. రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతున్నాడు, రేవంత్ రెడ్డి పబ్లిక్ మీటింగ్ పెడుతున్నాడు. ప్రెస్ మీట్లో అయినా పబ్లిక్ మీటింగ్లో అయినా రేవంత్ రెడ్డి కేసీఆర్నో, కేటీఆర్నో, బీఆర్ఎస్ పార్టీనో రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నాడు, తిడుతున్నాడు, ఒక మాట అంటున్నాడు. ఒక మాట అన్నటువంటి వెంటనే బీఆర్ఎస్ పార్టీలు ఏం చేస్తున్నారు? ప్రెస్ మీట్ పెడుతున్నారు. ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి ఓటుకు నోటుకు దొరికినావు, రేవంత్ రెడ్డి నువ్వు ఈ 3 సంవత్సరాలలో ఏం చేసినావు, 2.5 సంవత్సరాలలో 5 లక్షల కోట్లు అప్పు చేసినావు, 3 లక్షల కోట్లు అప్పు చేసినావు, శాతగాని ప్రభుత్వం ఇది, శాతగాని దద్దమ్మ నువ్వు అని చెప్పి రకరకాలుగా బీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి రేవంత్ రెడ్డిని తిడుతున్నారు, రేవంత్ రెడ్డిని విమర్శలు చేస్తున్నారు, రేవంత్ రెడ్డిని పొట్టు తిడుతున్నారు. ఇక మామూలుగా తిడతలేరు బీఆర్ఎస్ వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు. రేవంత్ రెడ్డి ఒక్క మాట బీఆర్ఎస్ అన్న ప్రతిపక్షం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి పైన విరుచుకుపడుతున్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఒక్కరు కూడా ఎందుకు మాట్లాడతారు? మాట్లాడకపోవడానికి గల రీజన్ ఏంది? ఇప్పుడు ఆ రోజేమో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఒక్క మాట కేసీఆర్ నన్న కూడా సో కేసీఆర్ వెనకాల ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ మూకముడిగా రేవంత్ రెడ్డి పైన మళ్ళీ కౌంటర్ అటాక్ ఇచ్చేటోళ్ళు. మళ్ళీ అలా రేవంత్ రెడ్డి ఒక్క మాట బీఆర్ఎస్ వాళ్ళని, అంటే బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డిని, ప్రతిపక్ష పార్టీ లీడర్లు బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉంటే, బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డిని విమర్శలు చేస్తూ ఉంటే, తిడతా ఉంటే, మరి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎందుకు మాట్లాడతలేరు? అరే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మీరు ఎందుకు తిడుతున్నారు? 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ ఏం చేసిండు? 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిరు? బీఆర్ఎస్ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిరు, కాళేశ్వరం స్కామ్ చేసిరు, ఫోన్ ట్యాపింగ్ చేసిరు, లేకపోతే ఇంకోటి అని చెప్పి మరి మాట్లాడాలి కదా. ఇప్పుడు కేటీఆర్ రేవంత్ రెడ్డి తిడుతున్నాడు, బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డిని తిడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి మంత్రులు రేవంత్ రెడ్డిని కాపాడుకోవాలి కదా, మంత్రులు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయాలి కదా. మా ముఖ్యమంత్రిని ఎట్లా తిడతారు బీఆర్ఎస్ వాళ్ళు? ఏమనుకుంటారు? మా ముఖ్యమంత్రి మస్తు పనులు చేసిండు, మా కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి మంత్రులు చెప్పాలి కదా. పోనీ ఎమ్మెల్యేలన్నా చెప్పాలి కదా, ఎమ్మెల్సీలన్నా చెప్పాలి కదా, ఎంపీలన్నా చెప్పాలి కదా. చెప్పే పరిస్థితి లేదు. ఇంకా రేవంత్ రెడ్డికి సపోర్ట్ లేదు ఓ రకంగా చెప్పాలంటే. రేవంత్ రెడ్డే మాట్లాడుకోవాలి. మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ రేవంత్ రెడ్డిని ఏమన్నా అన్నాడు అనుకో, మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. అన్ని విషయాలు ముఖ్యమంత్రి మాట్లాడుకుంటాడా? మరి మంత్రులు ఏం చేస్తున్నట్టు, ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నట్టు, ఎంపీలు ఏం చేస్తున్నట్టు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు, కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్స్ ఏం చేస్తున్నట్టు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏం చేస్తున్నట్టు? ఒక ముఖ్యమంత్రిని ప్రతిపక్షం వాళ్ళు చిన్న మాట అంటే మొత్తం అధికార పార్టీ వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి మూకముడిగా ప్రతిపక్షం వాళ్ళ పైన కౌంటర్ అటాక్ ఇవ్వాలి. కానీ తెలంగాణలో ఏంది పరిస్థితి? రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వాళ్ళు ఎంత తెచ్చినా మాకు సంబంధం లేదు, రేవంత్ రెడ్డితో మాకు అవసరం లేదు, మేము మంచిగుంటే చాలు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే ఏంది, ముఖ్యమంత్రి లేకపోతే ఏంది, మాకేంది? రేవంత్ రెడ్డి ఏడ పనిలేక తిడుతున్నాడు కేసీఆర్ను, ఏడ పనిలేక బీఆర్ఎస్ వాళ్ళని తిడుతున్నారు, మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డిని తిడుతున్నారు, మాకేం సంబంధం అన్నట్టున్నారు మంత్రులు. ఇంకా రేవంత్ రెడ్డికి క్లారిటీ వచ్చింది, ఈ మంత్రులు ఎట్లా నాకు సపోర్ట్ చేసేటట్టు లేరు, ఈ మంత్రులు అందరూ నాకు అగెనెస్ట్ అయిపోయారు, ఇక ఈ మంత్రులను పక్కన పెట్టడమే మంచిది కావచ్చు అని చెప్పి రేవంత్ రెడ్డి ఏం చేసిండు? రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేటటువంటి వ్యక్తులకు రేవంత్ రెడ్డి క్యాబినెట్ హోదా కల్పించేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇప్పుడు మంత్రులు ఉన్నారు, సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకరు, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, ఆ తర్వాత అడ్లూరి లక్ష్మణ్, వాకాటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, ఇట్లా చాలా మంది మంత్రులు ఉన్నారు. ఈ మంత్రులు ఒక్కళ్ళు కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ మాట్లాడతలేరు. రేవంత్ రెడ్డిని ప్రతిపక్షంలో ఒక్క మాట అన్నా కూడా ఈ మంత్రులు ఎక్కడ రియాక్ట్ అవుతలేరు. సాధారణంగా రియాక్ట్ అవుతారు, మా ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం మాట్లాడతారు, 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని చెప్పి కౌంటర్ అటాక్ ఇవ్వాలి, ఇస్తలేరు. ఇంకా రేవంత్ రెడ్డికి అర్థమైంది ఏంటంటే ఈ మంత్రులు ఎట్లయినా నా గురించి మాట్లాడరు, నాకు సపోర్ట్ చేయరు, నాకు అనుకూలంగా ఉండేటటువంటి వ్యక్తులను నేను మంత్రి పదవిలో పెట్టుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి ఇద్దరికి క్యాబినెట్ హోదా కల్పించిండు. అంటే ఇక మంత్రుల లెక్కనే ఆ క్యాబినెట్ హోదా ఎవరెవరికంటే అద్దంకి దయాకర్కి ఇచ్చిండు క్యాబినెట్ హోదా. ఇప్పుడు అద్దంకి దయాకర్ మంత్రి అన్నట్టు, క్యాబినెట్ మీటింగ్లో అద్దంకి దయాకర్ పాల్గొంటాడు. అద్దంకి దయాకర్కు ఒక మంత్రికి ఉండాల్సిన ప్రోటోకాల్స్ మొత్తం ఉంటాయి. ఇప్పుడు అద్దంకి దయాకర్ ఒక రకంగా చెప్పాలంటే మినిస్టర్, ఆ తర్వాత బల్మూర్ వెంకట్ కూడా మినిస్టర్. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, రేవంత్ రెడ్డికి అత్యంత క్లోజ్ అద్దంకి దయాకర్. అద్దంకి దయాకర్ గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మాట అంటే రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్ తరపున క్షమాపణ చెప్తాడు.
దయాకర్ తరపున నేను సారీ చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి అంటాడు. అంత క్లోజ్ అన్నట్టు అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డి ఒక మాట అద్దంకి దయాకర్కి ఫోన్ చేసో లేకపోతే మెసేజ్ పెట్టి ఇంకో కేటీఆర్ నన్ను తిట్టి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు తిట్టా అంటే అద్దంకి దయాకర్ కూడా తిడతాడు. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తాడు అద్దంకి దయాకర్ వింటాడు. ఆ తర్వాత బల్మూర్ వెంకట్ని కూడా ఒకవేళ రేవంత్ రెడ్డి మెసేజ్ ఫోన్ చేసి కేటీఆర్ నన్ను తిడుతుండు బల్మూర్ నువ్వు ఇమీడియట్లీ ఆ గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ కౌంటర్ అటాక్ చేయమంటే బల్మూర్ వెంకట్ కౌంటర్ అటాక్ ఇస్తాడు. అంటే బల్మూర్ వెంకట్ అద్దంకి దయాకర్ వీళ్ళిద్దరు కూడా రేవంత్ రెడ్డికి అంత క్లోజ్. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం ప్లాన్ చేసిండు, రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేటటువంటి వ్యక్తులకు, రేవంత్ రెడ్డి చెప్తే వినేటటువంటి వ్యక్తులకు రేవంత్ రెడ్డి మంత్రి పదవులు ఇచ్చుకున్నాడు. అంటే 2 క్యాబినెట్ హోదా ఇచ్చుకున్నాడు అద్దంకి దయాకర్కు బల్మూర్ వెంకట్కి. మరి మిగతా మంత్రులు సపోర్ట్ చేస్తలేరు కదా, మాకు రేవంత్ రెడ్డితో సంబంధం లేదన్నట్టే ఉన్నారు. అటువంటి ఇబ్బంది కదా. అరే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ప్రతిపక్షంలో ఇష్టమున్నట్టు తిడుతుంటే అధికార పార్టీలో ఉన్నటువంటి లీడర్లు ఏం చేస్తున్నారు, అధికార పార్టీలో ఉన్నటువంటి లీడర్లు ఎందుకు ప్రతిపక్షంలో డిఫైన్ చేసుకుంటలేరు, కారణం ఏందనేది తెలుస్తలేదు. రేవంత్ రెడ్డి క్లారిటీ వచ్చింది, ఎట్లనే వీళ్ళు నాకు సపోర్ట్ చేయరు అనేది రేవంత్ రెడ్డి క్లారిటీ వచ్చి రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకున్నాడు. ఒకసారి వార్త కూడా మనం చదివే కార్యక్రమం చేస్తే రేవంత్తో మాకు సంబంధం లేదు, ఒకవైపు రేవంత్ వైఫల్యాలు అవినీతి అక్రమాలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఉప్పేట దాడి, మరోవైపు విచిత్రంగా రేవంత్ రెడ్డిని డిఫెండ్ చేయడానికి ముందుకు రాని మంత్రులు రారు. 15 మంది మంత్రులు ఉన్న బీఆర్ఎస్ ఆరోపణలను తిప్పికొట్టడానికి ఇష్టపడని వైనం. బీఆర్ఎస్ వాళ్ళు పొద్దుగా లేత ఆరోపణలు చేస్తారు కాంగ్రెస్ పైన. కాంగ్రెస్ గిట్లా అవినీతి చేసిరు, గట్లా అవినీతి చేసిరు, అక్రమాలు చేసిరు, మైనింగ్ దందా అని, భూముల దందా అని, స్కామ్ అని, అట్లా ఇట్లా బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణ చేస్తుంటే మరి ఎందుకు మాట్లాడతలేరు కాంగ్రెస్ పార్టీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అనేది క్వశ్చన్ మార్క్. అర్థమవుతలేదు. మంత్రులు ఎందుకు ప్రెస్ మీట్ పెడతలేరు అనేది అర్థమవుతలేదు. ఆ తర్వాత ఇగో మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి, జూపల్లి శాఖలలో రేవంత్ రెడ్డి మితిమీరి జోక్యం. రేవంత్ ఏకపక్ష ధోరణితో విసిగిపోయి అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్న మంత్రులు. నన్ను తిడుతుంటే ఎందుకు స్పందించట్లేదంటూ మంత్రులపై పలుసార్లు రేవంత్ ఫైర్. నేను ఓడిపోతే మీరు కూడా ఓడిపోతారంటూ మంత్రులకు రేవంత్ బెదిరింపులాట. రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నాడు, ఎందుకనేది కూడా నేను చెప్తా. అయినా రేవంత్ రెడ్డికి మద్దతుగా కనీసం ముందుకు రాని చాలామంది మంత్రులు. ఇక లాభం లేదని ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్కు క్యాబినెట్ హోదా, కేవలం బీఆర్ఎస్ను తిట్టడానికే పదవులు ఇచ్చారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వస్తూ ఉన్నాయట. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డిని ప్రతిపక్షములు తిడుతూ ఉన్నారు, ప్రతిపక్షములు విమర్శలు చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయాలి. అరే మా ముఖ్యమంత్రిని గట్టెట్లు తిడతారు, మా ముఖ్యమంత్రిని గట్టెట్లు విమర్శలు చేస్తారు, మా ముఖ్యమంత్రి మస్తు పనులు చేస్తుండ్రు కదా, మీరు ఎందుకు అట్లా సైలెన్స్ ఉంటారు అని చెప్పి మాట్లాడాలి. కానీ ఎక్కడ లేదు, కాంగ్రెస్లో ఆ కథ లేదు. ఏం రేవంత్ రెడ్డి ఎవరు తిడితే మాకేం అవసరం, మాకేం సంబంధం, తిట్టుకుంటే తిట్టుకొని అన్నట్టున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి కోపం వచ్చి వీళ్ళు ఎట్లా నాకు సపోర్ట్ చేయరని చెప్పి ఇద్దరికి పదవులు ఇచ్చేసిండు, క్యాబినెట్ హోదా కల్పించేసిండు. ఇంకా రేపు మాపో మిగిలినటువంటి రెండు మంత్రి పదవులు కూడా వీళ్ళకి కన్ఫర్మ్ అయిపోతాయి. అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్కి కన్ఫర్మ్ అయిపోవచ్చు మ్యాక్సిమం. క్యాబినెట్ హోదాలో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ ప్రోటోకాల్ కూడా మంత్రికి ఉన్నట్టే ఉంటుంది, మొత్తం కన్ఫర్మ్ అన్నట్టు. అయితే రేవంత్ రెడ్డి మంత్రులకు సంబంధించిన శాఖలో మితిమీరిపోయి ఆయన జోక్యం చేసుకుంటున్నాడు. కొండా సురేఖ శాఖలో రేవంత్ రెడ్డి వేలు పెడుతున్నాడు, జూపల్లి శాఖలో రేవంత్ రెడ్డి వేలు పెడుతున్నాడు, ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాఖను రేవంత్ రెడ్డి చూసుకుంటున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖను రేవంత్ రెడ్డి చూసుకుంటున్నాడు, అన్ని శాఖలు రేవంత్ రెడ్డి చూసుకుంటున్నాడు. మంత్రులకు నచ్చలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మంత్రులు సపోర్ట్ చేయడానికి సపోర్ట్ చేయకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా రేవంత్ రెడ్డి అన్ని మంత్రి పదవులలో వేలు పెడుతున్నాడు. అది మంత్రులకు కూడా నచ్చలేదు. ఇప్పుడు మంత్రికి మంత్రి పదవులు ఇచ్చేది ఎందుకు, మంత్రులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి, వాళ్ళకి శాఖలు కేటాయించేది ఎందుకు, వాళ్ళ శాఖను వాళ్ళు చూసుకోవడానికి. అన్ని శాఖలు రేవంత్ రెడ్డి చూసుకున్నప్పుడు ఇక మంత్రులకు మంత్రి పదవి ఎందుకు, దండగా రాజీనామా చేస్తే అయిపోతుంది కదా మంత్రులు. ఇక అన్ని శాఖలు రేవంత్ రెడ్డి హ్యాండిల్ చేస్తే అయిపోతుంది కదా. సో ఈ విధంగా కూడా రేవంత్ రెడ్డి పైన కొంత అసంతృప్తి, అసహనం ఉన్నది. కాబట్టి ఇక రేవంత్ రెడ్డి మార్చుకోవడో తెలియదు. అన్ని శాఖలలో రేవంత్ రెడ్డి ఏలు పెడుతున్నాడు. అది తగ్గించుకుంటే రేవంత్ రెడ్డి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. రేవంత్ రెడ్డి పని రేవంత్ రెడ్డి చూసుకుని, మంత్రుల పని మంత్రులు చూసుకుంటే బాగుంటుంది. మంత్రులు ఏదైనా మిస్టేక్ చేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి నువ్వు ఇట్లా మిస్టేక్ చేస్తున్నావు, ఇది సెట్ చేసుకో అని చెప్పి రేవంత్ రెడ్డి మంత్రులకు చెప్తే బాగుంటుంది. కానీ ఆ మంత్రులు చేయాల్సిన పని కూడా రేవంత్ రెడ్డి చేస్తే మంత్రులకు కూడా కోపమే కదా. అంటే జనాలు ఏమనుకుంటారు, మంత్రులకు పనిచేయడం చేతగాక రేవంత్ రెడ్డి చేస్తుండేమో అనుకుంటారు కదా. సో ఇక్కడ కొంత మిస్ఫైర్ కనబడుతున్నది, అంటే మిస్కమ్యూనికేషన్ కొంత కనబడుతున్నది. సరే ఏది ఏమైనా కూడా కొంత రేవంత్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాత్రం రేవంత్ రెడ్డికి సపోర్ట్ లేరు అని అనిపిస్తుంది. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.